कैसे हो भाई? ఎవరయ్యా నువ్వు? हम जफर खान है, काबुल से आए हैं। तुम्हारे बीबी घर में नहीं है क्या? మా ఆవిడ ఉంది, ఇంట్లోనే తగలడింది. अरे यार क्या हुआ? बीबी से नाराज हो गए क्या? కోపంగా ఉండక దాని ప్రవర్తన బాగుంటే కదా ప్రేమగా ఉండేది. क्या हुआ? ఆ గొడవ నీకెందుకు? అది మా పర్సనల్ విషయం. ఇంతకీ నీకు ఎవరు కావాలి? नागलिंगम साहब ఆయన బయటికి వెళ్ళారు, సాయంత్రం దాకా రారు. अच्छी बात है, हम फिर मिलेंगे। इल्लिल्लाही बिस्मिल्लाही। మామా నీ ట్రిక్కులు నా దగ్గరే. పఠాన్ వేషం కాదు, నువ్వు సైతాన్ వేషం వేసినా ఇట్టే పట్టేస్తాను. तुम कौन? किसना? कब को कहां? నీ బొంద హిందీ సన్నాసికుంకా. నేను రా నాగలింగాన్ని. అయ్యా తమరా, ఈ వేషం ఏమిటండి చాలా కొత్తగా ఉంది. మోహన్ చెప్తున్న విషయాలు నిజం కాదునని మారు వేషంలో వచ్చి కూపిలా. అవన్నీ నిజాలే అని తెలిసిపోయి సరే నేను బయట నిలబడి ఉంటాను, కాస్త కాఫీ పట్టరా. అది తాగి అమ్మాయిని కూడా టెస్ట్ చేయాలి. చిత్తం. ఇల్లిల్లాహీ ఏయ్ కాంబే సాలా టైలో టైలో టైలో. ఎవడారు? వదలో, ఇది నా ఇల్లు. రోజు నేను ఇలా పైప్ పట్టుకుని పైకి పెడతా, అది నాకు సరదా. వదలో. ఏయ్ హమ్ నాగలింగం కు బోల్తే. నాగలింగంతో కాదురా, వాడి బాబు బోడిలింగంతో చెప్పుకో. ఆ నాగలింగం ఒక దౌర్భాగ్యుడు, డగుల్ బాజీ, దరిద్రుడు. షో చుప్ రహో భాయ్. శ్మశానంలో సగం కాలు ఎముకలు ఎత్తుకెళ్ళి ఎరువుల కంపెనీకి అమ్ముకునేవాడు మొహం వాడును. షో ఖామోష్ భాయ్ ఖామోష్. మర్యాదగా వదులుతావా లేదా? నేను వదలను. వదలో. ఒరేయ్ ప్రసాద్, నేను నాగలింగాన్ని మీ గుట్టు బయట పెట్టడానికి మారు వేషం వేశాను. నేను నమ్మను. నాగలింగాంతి కూడా దరిద్రమైన ఫేసే అయినా నీ అంత దరిద్రమైన ఫేస్ కాదు. వాడిది పుచ్చొంకాయ మొహం గాని నీలా చచ్చొంకాయ మొహం కాదు. ఒక్కసారి నా చేతులు వదలు, మీసం గడ్డం తీసి నా చార్మింగ్ ఫేస్ చూపిస్తా. నేను వదలను. నీది చార్మింగ్ ఫేసా? యా. నీ లత్తుకోడు మొహానికి తోడు నువ్వే నాగలింగాన్ని అంటావా? ఆయన ఎక్కడ, నువ్వెక్కడ? నిన్ను నాయనా మోహన్, వచ్చే సుభద్ర. పద్మ పద్మ, ఏడివాడు? ఎవరు? వాడే ఆ ప్రసాద్ గాడు. ఏ ప్రసాద్? ఏమీ తెలియని నంగనాచిలా మాట్లాడకు. ఆ ప్రసాద్ గారు పైపు పట్టుకుని పైకి రావడం మామగారు కళ్ళారా చూశారు. నాకేమీ తెలీదండి, తలనొప్పిగా ఉంటే పడుకున్నాను. ఏమిటి అమ్మా ఇది? పరువైనంటి ఆడపిల్ల ప్రవర్తించాల్సిన పద్ధతేనా ఇది? పరువు అది ఎలాగో చెట్టెక్కేసింది. మనశ్శాంతిగా అయినా బతుకుదామని ఈ ఊరొస్తే ఈ రెండు గ్రహాలు ఇక్కడికి తయారయ్యాయి. వాడెక్కడా అయిపోలేడు. వాడు పైకి రావడం నేను కళ్ళారా చూశానన్న భయంతో పారిపోయినట్టున్నాడు పిరికి వేతవా. పచ్చటి కాపురంలో నిప్పులు పోయటానికి వాడెక్కడ దాపించాడండి కర్మ. మన బంగారం మంచిదైతే పరాయి వాళ్ళని ఆడిపోసుకోనక్కర్లేదు. ఏమైనా పద్మ, ఆ ప్రసాద్ గారు మన ఇంటి వైపు కన్నెత్తి చూసినా సరే నిన్నొక క్షణం కూడా ఇంట్లో ఉండేవను. ఇలాంటి సిగ్గుచేటి పనులు నా కొంపలో దొరకడానికి నేను ఒప్పుకోను. నాయనా మోహన్, మంచితనము మంచినీళ్లు ఒక్కలాంటివే, మనకు అవసరమైనప్పుడు దొరకవు. ఈ పోలికేం బాగుంటలేదు మామగారు. అది నాకు తెలుసు. ఏదో నా నోటికి అలా వచ్చేసిందంటే వినూరుకో.